మామిడికాయల సీజన్ వస్తే చాలండి నేను ఈ మామిడికాయలతో అయితే పచ్చి మామిడికాయలతో రసం అయితే చేసుకుంటాను అనమాట. ఇలా పచ్చి మామిడికాయలతో మనం రసం చేసుకోవడం వల్ల మన బాడీకి B12 కూడా లభిస్తుందండి. దీంట్లో B12 కూడా ఉంటుందన్నమాట. ఇట్లా పచ్చి మామిడికాయలు 2 తీసుకుని, ఒకటి కానీ 2 కానీ పుల్లగా ఉంటే ఒకటేనండి తీసుకుని చక్కగా నీళ్లు పోసి ఉడకబెట్టి దాంట్లో ఉన్న గుజ్జునంతా తీసేసి దాంట్లో ఉన్న రసాన్ని తీసుకోవాలన్నమాట. మనం మామూలుగా అయితే రసం ఎలా కాస్తాం, చింతపండుతోనో లేకపోతే టమాటాతోనో కాస్తాం కదా. కానీ ఒక్కసారి మామిడికాయతో కాచి చూడండి, భలే ఉంటుందండి రసం మాత్రం. ఇక దాంట్లో మనం మిరియాలు, పసుపు, ఉప్పు, కారం అలాగే అల్లం తురుముకుని వేసుకోవాలన్నమాట. దీన్ని ఒక పక్క పోపు పెట్టుకోవాలి. ఏమి వేయ అవసరం లేదండి, ఇంతవరకు వేస్తే చాలు. చక్కగా ఉడికిన దాంట్లో అల్లం తురిమి, మిరియాలు, పసుపు, ఉప్పు, కారం వేసేసుకుని దాన్ని తాలింపేసి చిన్న బెల్లం ముక్క కనుక అందులో వేసి గనక మనం చేసుకుంటే రసం అదిరిపోయిద్దండి. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. ఇది మన ఆరోగ్యానికి మాత్రం చాలా మంచిదండి. దీంట్లో B12 అనేది ఉంటుందన్నమాట. ఇలా రసం చేసుకుని తినడం వల్ల మనకి ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది.